ఇవాళ 5,000 కాబట్టి ఇదే విధంగా ఇదే కార్యక్రమం చేయాలో ఫ్యూచర్లో కొంతమంది మెయింటెనెన్స్ మ్యాక్సిమం ముందు ప్రెసిడెంట్ గారే ఉంటుంది అందరికంటే అందరూ వచ్చినారు రెండు రాష్ట్రాలకి తెలియజేస్తుందిగా అమ్మ రిక్వెస్ట్ ప్రసాద్ గారు ఎక్కడ ఉంటే అక్కడ కళ అయినా కళానిధి ఇలాంటి సంస్థలకి అలా యాక్టివ్గా ఉండాలి. డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి. దుర్గాప్రసాద్ గారు లాంటి వాళ్ళకి ఇలాంటి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చిన రోజు మా సంస్థలన్నీ కూడా ఎక్కడికో వెళ్తుంటాయి. అలాగే సరస్వతి శిశు మందిర్ చూసినప్పుడు అటు దుర్గాప్రసాద్ గారు, వెంకటాచార్య గారు సెక్రటరీగా ఉన్నారు. సార్ మేము సభ్యులుగా ఉన్నాం, కానీ ఎన్ఆర్ఐలు వీళ్ళు ముందుకు వచ్చి, ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకునే విధానం అలా ఉంటుంది. అలాంటి పెద్దలు ఇలాంటి వాటికి ఉండడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కళాభారతి 22 కాదు 122వ సంవత్సరం కూడా జరుపుకుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానికి ఈరోజు ఈ బ్రోచర్ విడుదల కార్యక్రమానికి మా ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా నిర్వహిస్తున్నటువంటి భద్రత కళాభారతిలో నేను కూడా పాల్గొంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి భద్రాద్రి కళాభారతి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సాకార దుర్గాప్రసాద్ గారికి, అలానే స్టేజ్ మీద ఉన్నటువంటి ఇతర పట్టణ ప్రముఖులందరికీ కూడా నా నమస్కారం. అలానే మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారం. ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పినట్టుగా మరి అంతర్రాష్ట్ర నాటకోత్సవాల్లో గత 22 సంవత్సరాలకి దీన్ని ఆడంబరమైనటువంటి మా ఆర్టీసీ ఉద్యోగుల్ని అభినందిస్తూ మరి వాళ్ళందరూ కూడా కళాకారులు కళని పోషించాలి, కళని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈ కళాభారతి 22వ వార్షికోత్సవం ఇది 22 సంవత్సరాలుగా చాలా చక్కగా ప్రజలకి కానీ విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఒక మెసేజ్, మంచి మెసేజ్, ఒక నాటకాలు చూసిన వాళ్ళ అనుభూతి అసలు చాలా గొప్పగా ఉంది. అలాగా వాళ్ళు ఆ నాటకాలు ఎంచుకోవడం, నాటకాలు ప్రదర్శన చేయడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అలాగే తర్వాత ఐటీసీ ఆసియా ఖండంలోనే పెద్ద కంపెనీ, అది కూడా ఈ యొక్క భద్రాద్రి కళాభారతికి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో ఉన్న పవిత్రతను గుర్తించి వాళ్ళు కూడా వారి యొక్క ఆర్థిక సహాయాన్ని, వాళ్ళ మిగతా సహాయాన్ని కూడా వాళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు. అది ఒక చాలా గొప్ప విషయం. అలాగే రాష్ట్ర సాంస్కృతిక శాఖ కూడా ఒక స్టేట్ లెవెల్ ఆర్గనైజేషన్ కూడా ఈ సంస్థను గుర్తించి ఈ సంస్థకు మనం చేయూతనివ్వాలని ముందుకు రావడం కూడా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో పవిత్రతని, మంచిని తెలియజేస్తూ ఉంది, రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. అలాగే భద్రాచలంలో ఏ కార్యక్రమం జరిగినా ఏదో కార్యక్రమం జరగాలని, ఏదో ప్రజలందరూ సరదాగా సంతోషంగా ఉండే అవకాశం కావాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. అలాగే భద్రాచలం శ్రేయస్సు కోసం, భద్రాచల ప్రజల సుఖశాంతుల కోసం ఏమైనా కార్యక్రమాలు ఉన్నా సరే మేము అందరం కూడా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. భవిష్యత్తులో కూడా భద్రాచల శ్రేయస్సు కోసం ఏదైనా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశం ఉంది అందరి సహకారంతో. అది భగవంతుడు ఆ రాముల వారి ఆశీస్సులతో జరగాలని
ఇప్పుడు పొలిటికల్ కూడా ఇప్పుడు మారింది కనుక దాన్ని అవకాశంగా తీసుకుని ఏమైనా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అలాగే మీడియా మిత్రులు ప్రతి దాంట్లో కూడా పాపం ఒక కబడ్డీ అవనివ్వండి, ఒక క్రికెట్ అవనివ్వండి, ఇలాంటి కళాభారతి ప్రోగ్రామ్ అవనివ్వండి, లేకపోతే బాలోత్సవం అవనివ్వండి, లేకపోతే ఏదైనా కోవిడ్ రానివ్వండి, లేకపోతే వినాయక చవితి అవనివ్వండి, దసరా అవనివ్వండి, లేకపోతే ముక్కోటి ఏకాదశి, అన్నింటిలో కూడా మీ వంతు పాత్రను మీరు పోషిస్తూ మా వెన్నంటే మీరు ఉన్నారు. అందుకే మీరంటే మాకు ఎనలేని గౌరవం, ఎనలేని ప్రేమ. ఇది కంపల్సరీ దిగ్విజయంగా నడుస్తుంది. ఈవేళ ఎందుకంటే ఒక్కరోజు టైంలోనే ఈ కార్యక్రమం నాగేశ్వరరావు గారు వాళ్ళు ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది వేరే వేరే కార్యక్రమాలు వండుకోవటం వల్ల రాలేకపోయారు. కానీ మేము అందరూ ఉంటే చాలామంది పాఠాలు లేవు. రాజీ సంవత్సరానికి ఒక 4 రోజులు 3 రోజులు మన ఇట్లా భద్రాద్రి కళాభారతి ద్వారా ఒక క్లాస్ చెప్పడం నిజంగా మనందరికీ కూడా చాలా అదృష్టం. అలాగే రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు, మంచి కళా సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి భద్రాద్రి చిత్రాలు వారు వారికి వాళ్ళ భద్రాద్రి కళాభారతి కుటుంబాలన్నింటినీ కూడా ఆయురారోగ్యేశ్వర కలగాలి మనసావాచ కరుణ కోరుకుంటూ ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.